హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 17వ తేదీ ఆదివారం నాడు కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో, వీరి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కొద్దిపాటి వ్యాయామంతో మీ రోజువారీ కార్యక్రమాలు మొదలు పెట్టండి. మీ గురించి మీరు హాయిగా అనిపించేలా తాపత్రయపడండి. మానసిక ప్రశాంతతతో ఉండండి. మీ గురించి మీరు ఆలోచించుకునే సమయంగా చెప్పడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉండండి. ఒంటరిగా కూర్చొని మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అనే విషయం గురించి ఆలోచించండి. ఇది సరైన సమయమో. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు ఈ విధంగానే ఉండేలాగా చూడండి. నిర్ణయాలకు కట్టుబడి ఉండండి. బాధ్యతగా ఉండేలాగా ప్రయత్నం చేయండి. ఈ రోజున మీరు ఇది వరకటి కంటే కూడా ఆర్థికంగా బాగుంటారు. మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది. ఒక చుట్టాన్ని చూడ్డానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుంచి చక్కటి విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. పెళ్లి పనులలో మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తారు. కొంతమంది రొమాన్స్ అంటే ప్రేమలో ఉన్నట్లయితే గనక మీ యొక్క హుషారు తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రోజున అకారణంగా ఇతరులతో వాగ్వివాదానికి దిగే సమయంగా చెప్పడం జరుగుతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. మాట పట్టింపులకు పోవద్దు. నోటి మాటను జాగ్రత్తగా ఉంచుకోండి. పరిస్థితులు బాగోలేనప్పుడు కొంచెం ఓర్పు, సంయమనం పాటించాలి. ఇలా అకారణంగా ఎదుటి వారితో వాగ్వివాదానికి దిగడం ద్వారా మీ యొక్క మూడ్ అనేది చెడిపోతుంది. మీ సమయం కూడా వృధా అయిపోతుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతవంతమైన వాస్తవాలు మీ కళ్ల ముందుకు వచ్చి నిలబడతాయి. ఈ రోజున వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది. మీ తండ్రి గారితో ఈ రోజున మీరు స్నేహ భావంతో మాట్లాడతారు. మీ సంభాషణలు ఆయనను ఆనందానికి గురి చేస్తాయి. రాబోయేటటువంటి ఇబ్బందులు ఈ రోజున వాటి నుండి తప్పించుకోవడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరాన్ని ధరించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులు మార్చి 17వ తేదీ ఆదివారం నాడు మీకు దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.